హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ మామ. ఈరోజు ఆశీష్ గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేసిన లవ్ మీ మూవీ రివ్యూ అంటే చూద్దాం. ఈ మూవీలో మన హీరో ఒక యూట్యూబర్ ఉంటారు. ఎవరైనా ఏదైనా చెయ్యొద్దు అంటే అది చేసి చూపించడం అలవాటు. అలాగే ఒక పాడుబడ్డ బంగ్లాలో దయ్యం ఉందని వింటాడు అండ్ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అక్కడికి వెళ్ళొచ్చాక ఒక దయ్యంతో లవ్లో పడతాడు. ఆ లవ్లో పడ్డాక వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. కమింగ్ టు ద యాక్టర్ పర్ఫార్మెన్స్, నేను లాస్ట్ టైం ఆశీష్ గారి రౌడీ బాయ్స్ మూవీ చూశాను. ఆ మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీలో తన యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ వైష్ణవి గారి లాస్ట్ మూవీ అయిన బేబీ మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీలో చాలా బెటర్గా ఉంది. ఐ మీన్ యాక్టింగ్. మిగతా వాళ్ళందరూ తమ రోల్స్కి జస్టిఫై చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే అక్కడక్కడ ఓకే. ఇంకా సాంగ్స్ అంటారా, నాకైతే అస్సలు నచ్చలేదు. మనం ఈ మూవీ చూసేటప్పుడు ఇలాంటి మూవీస్ చాలా చూసామనిపిస్తుంది, కానీ ఆ మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీ కొంచెం బెటర్. లాస్ట్ టైం ఆశీష్ గారి రౌడీ బాయ్స్ మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీ చాలా బెటర్ అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఈస్ గుడ్. లో చూపించినట్టు మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టార్టింగ్ మూవీ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది, కానీ పోను మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. గుడ్ ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ చూసాక ఒకటే అనిపించింది, వైష్ణవి చైతన్య గారికి బేబీ మూవీ తర్వాత ఒక్క మూవీ కూడా రాలేదు. ఆ తర్వాతనే ఈ మూవీకి సైన్ చేశారు. మరి వేరే మూవీస్ లేక ఈ మూవీకి సైన్ చేశారో ఏమో కానీ ఇంతకంటే బెటర్ మూవీస్ తీయాలని మనం కోరుకుందాం. మూవీ స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది, కానీ దాన్ని చూపించే విధానంలో ఫెయిల్ అయ్యారు. అందులో చాలా మందికి ఈ మూవీ నచ్చకపోవచ్చు. అండ్ ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.1 out of 5. మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి బావ.